తినిపోతాను అర్ధ కిలో నా పైసలు లేవు, అందుకే అడుగుతున్నా. నయం కిలో నన్ను అడుగుతలేవు. అర్ధ కిలో అయితే సరిపోతాయి. కిలో అయితే బాగుంటుంది. ఒక 2 అన్న ఇవ్వండి. ఇంకొకటి. హాయ్ ఎవ్రీవన్, నేను మీ మీనుగు శ్రీకాంత్. అయితే ఈసారి ఒక మంచి వీడియోతో మీ ముందుకు అయితే వచ్చిన. సో కాన్సెప్ట్ ఏంటంటే, మనం ఒక లేడీ దగ్గరికి పోయి రోడ్డు మీద ఆమె పండ్లు అమ్ముకుంటుంది. సో ఆమె దగ్గరికి పోయి మన పర్సు కొట్టుకున్నా, నా ఫోన్ కూడా ఎవరు గుంజుకున్నారు, నన్ను ఇక్కడ పనికాని దొరికొచ్చారు. సో నా దగ్గర అమౌంట్ లేవు, ఆకలి అవుతుంది, ఒక ½ కేజీ మామిడి పళ్ళు ఇవన్నీ అడుగుదాము, ఆమె ఎట్లా రియాక్ట్ అవుతుందో చూద్దాము. అందుకంటే మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే, మనవత్కం ఇంకా బతికే ఉంది అన్న ఒక కాన్సెప్ట్ మీకు చూపిద్దామని చెప్పి. పెట్టుకోతే ఎట్లా అంటే, అరే తినడానికి కూడా ఎవరికి 10 రూపాయలు ఇవ్వరా అన్న కాన్సెప్ట్ ఇప్పుడు ఉన్న 5Gలో జనరేట్ అవుతుంది. సో మనం ఆమె దగ్గరికి పోయి అడిగితే ఏమంటారు అన్న దాన్ని బట్టి ఆ ఒక కాన్సెప్ట్ మీకు చూపిద్దామని చెప్పి మీ ముందుకు వచ్చిన. ఓకే, వీడియో చూద్దాం పదండి. ఆమెకు డౌట్ రావద్దని చెప్పి మనం ఒక 50 మీటర్స్ దూరం నుంచి నడుచుకుంటూ వచ్చిన. నేను ఆమెకు డౌట్ ఎక్కడ వస్తుందా అని చెప్పి. ఎంత మా పనులు? ఏవి 70 అన్నీ అంతేనా? అయితే హైదరాబాద్ నుంచి చూస్తున్నా నేను, నా దగ్గర డబ్బులు లేవు, కొద్దిగా ఒక ½ కేజీ పండు. ఇక పన్ను దాన్ని తోలుకొచ్చిరమ్మా. పర్సు పోయింది, ఫోన్ తీసుకున్నారు వాళ్ళే, పన్ను దాన్ని ఇక మిల్లు దగ్గర పన్ను దాన్ని తోలుకొచ్చింది. పర్సు పోయింది, పైసలు లేవు, ఆకలి అవుతుంది. కలకుర్తి పోయి ఇక అక్కడనే పైసలు ఇప్పించుకొని పోవాలి. ఏమో గిట్లే ఎవరన్నా అడుక్కొని పోవాలి. ఇక ఒక ½ కిలో ఇవ్వండి, తినిపోతాను. అర్ధ కిలో నా పైసలు లేవు, అందుకే అడుగుతున్నా. నయం కిలో నన్ను అడుగుతలేవు. ½ కిలో అయితే సరిపోతాయి. కిలో అయితే బాగుంటుంది. ఒక 2 అన్న ఇవ్వండి. ఇంకొకటి. ఒకటే ఇచ్చేది. ఇది ఖరాబ్ అయినా ఏం కాలే, ఉతకపోయింది. ఇది పండుగ అన్నిటికీ పొక్కలు పడ్డాయి, ఏం ఖరాబ్ కాలే. అది ఇంకెలే ఈయనుంట్లే. ఇంకొకటి ఇంకేది ఇయ్యను, అడిగినందుకు ఒకటి ఇచ్చిన, ఇచ్చుకు ఒకటి ఇస్తాను రాని మగమ్మ. ఏం పేరు అమ్మ నీ పేరు? పేరుతోటి అవసరం ఏంటి? అది పర్సు పోలేదు, ఏం పోలేదు, కానీ ఉత్తా అడుగుతావయ్యావా అని అడుగుతున్నా నేను. మోసం కాదు, మానవతం. అరే ఆకలి మీద ఉండే ఒక మనిషి అడిగితే ఇంకో మనిషి అవసరం పడతా లేదని అడుగుతున్నా. వాడ వీడియో తీస్తున్నాం. ఆకలి మీద ఉందా అంటే, అమ్మ ఆసలు అవుతా లేదా అని చూస్తున్నాం, అంతే, అదేం లేదు. తీసుకోబట్టి ఇచ్చినందుకు తీసుకో, ఏం కాదమ్మా, తీసుకో. సంతోషంగా ఇస్తా. నా పుట్టినరోజు ఇవ్వాలా, నా పుట్టినరోజు ఇవ్వాలా. కావాలని అడిగినావు, ఇచ్చిన. అట్లా కాదు, నా పుట్టినరోజు ఇవ్వాలి, తీసుకో. మంచి ఆనందంగా ఇస్తున్నా నేను. ఆకలి అవుతుందంటే పండించిన ఓరోరు ఇయ్యారు అట్లా, అందుకని చెప్పి నాకు మనస్ఫూర్తి వేయాలి. పుట్టినరోజు నాది, అందుకే ఇస్తున్నా, తీసుకో. 100 రూపాయలు తీసుకోబట్ట. ఏం కాదు, తీసుకో అమ్మా. నేను సంతోషం కోసం అంతే, తీసుకోను, ఏం కాదు, తీసుకో అమ్మా, ఏం కాదు. నువ్వు కష్టం చేసుకో. మా అమ్మ కూడా కూరగాయలే అమ్ముతుంది, కలకుర్తే మాది. అప్పట్లో వాళ్ళు అంత ఆత్మాభిమానంతో బతికిరు. వాళ్ళు ఉత్త వస్తే ఏదైనా తీసుకోరు అప్పట్లో వాళ్ళు బతికిన వాళ్ళు. ఇప్పుడు మనోళ్ళు ఏంటంటే పుణ్యానికి రావాలని చూస్తున్నారు, పని చేయకుండానే పైసలు రావాలని చూస్తున్నారు. సో మానవత్వం ఉంది అని చెప్పడానికి మాత్రం ఈ వీడియో. మనం ఏదో చేసి మన వాళ్ళకి పైసలు హెల్ప్ చేస్తున్నాం అన్నది కాదు. ఓకే, చూడండి, అసలు ఆమె అమౌంట్ తీసుకుంటలేదు అసలు. సరే, కిలో పల్లి
ఇవి మంచి ఆకలి అవుతుంది అన్నప్పుడు అన్నం పెట్టే బాధ్యత నాది గట్టే. అందుకే పెట్టినా కాబట్టి నా మనసుపూర్తి తీస్తే నువ్వు తీసుకుంటలేవు. ఇలా మేము చేస్తూ ఉంటాం అన్నమాట. ఇప్పుడు బయటకోతే ఎట్లయిందంటే అరే ఏమో మనుషులు భూమి మీద మనుషులు లేరు నాయన, ఏమో ఓనికి ఆసరైతే ఓడి లేడు అని బయట అంటారు మంది. అట్లనే అందరూ అట్లా ఉండరు కదా అని చూపించడానికి అంతే. ఇంకా సమాజంలో ఎలాంటి వాళ్ళు ఉన్నారని అరే ఆపద అయినప్పుడు దగ్గర కూడా రానియరు. ఇప్పుడన్నా తీసుకో, ఇంకా ఇవన్నీ ఏమొద్దు. తీసుకో, ఇంకా తీసుకో, ఏమొద్దు పో. తీసుకో అమ్మా, తీసుకో, ఇంకా తీసుకో. సంతోషమా? నువ్వు అన్నావు నేను ఈయన తాను అన్నిటికన్నీ ఉండి కల కుర్తుపోయి అడుకోవాలి అంటున్నావు అని ఆలోచన చేసిన కానీ తినని ఆకలి అదే అదే అదే. అంతే. సరే పటమ్మ, వస్తాం మరి.